తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతోని పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అనేది డామేజ్ కథ అడ్డదిలకే అయిపోయింది పరిస్థితి. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏదో ఉద్ధరిస్తారు కావచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించినాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టిరు, మిగతా కూడా కొట్టిరు. ఇంద్రమ్మ రాజ్యం అంటున్నాను. మళ్ళా ఏం ఇంద్రమ్మ రాజ్యం? 6 గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది? పేదలు ఇండు కూర్చుని ఇంద్రమ్మ రాజ్యమా? ఏది ఇంద్రమ్మ రాజ్యం అంటే? మొత్తం చుక్కలు చూపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, చుక్కలు చూపడుతుంది పేద ప్రజలకు. మనం చూస్తే ఎంత బాధ అనిపించింది. వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు. కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది, కూర్చోడానికి గంటలో కూల్చోచ్చు. అదేదో ఉద్ధరించినట్టు కాదు. అది కిరాయికున్న వాళ్ళు కూడా రాత్రి చెప్పకుండా మొత్తం ఇల్లు కూల్చేస్తే వాళ్ళు ఏడు పోవాలి. ఇవాళ దానివల్ల ఏమైంది? ఇవాళ పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. వేరే కంపెనీస్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయింది. ఇవాళ ఈ హైడ్రా వల్ల ఇంత వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇంకా ఏమో ఉద్ధరించాలని చెప్పి ఏమో ఉద్ధరిస్తామని చెప్పి ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మొండి వైఖరితోని ఇంకా ముందుకు సాగుతా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పేదల జోలికి వస్తే ఇక బుల్డోజర్లు ఇప్పటి నుంచి మేము పేద ప్రజలకు హామీ ఇస్తున్నాం. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇలా పేద ప్రజలకు ఆయుధంగా మారబోతుంది భారతీయ జనతా పార్టీ. పక్కా పేదలకు అండగా ఉంటాం. ప్రభుత్వం వెంటనే వెనుకడిగేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. పేదల బతుకులు నాశనం చేయకండి, పేదోళ్ళ ఇల్లు కూల్చకండి, పేదోళ్ళను హరిగోచ పెట్టకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు సిద్ధమై ఉన్నాం. మేము బుల్డోజర్ మహామీకలు వెనకనే ఇలా పేదోళ్ళు ఇంటికి పోవాలి. ప్రభుత్వం సిద్ధంగా కావాలి. దానికి కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. పేదోళ్ళు బాధపడుతూ ఏడుస్తున్నారు. ఇంకా ఊళ్ళ గ్రామ ప్రజలు కూడా ఇలా ఏడుస్తున్నారు. బిడ్డ ఎలక్షన్ అని గ్రామ పంచాయతీ ఎలక్షన్ అని కాంగ్రెస్ పార్టీ సంఘం చెప్తాం. ఇలా హైదరాబాద్లో కూల్చుర్రే మమ్మల్ని, మా ఇల్లు కూలుస్తారు. ఇలా గ్రామాలలో కూలుస్తారు, మా ఇల్లు కూడా కూలుస్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూల్చింది, వీళ్ళు కూలుస్తున్నారు. వాళ్ళు ఎట్లా మోసం చేసినారో వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు. హైడ్రా విషయాలు వీళ్ళు కూడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్కువేలే. పేదోళ్ళ ఇళ్ల పోలీస్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల ఫైర్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల కలెక్టరేట్లు, పేదోళ్ళ జాగాల రెవెన్యూ ఆఫీసులు, వాళ్ళే తక్కువ. వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయం నేర్చుకుంటారు. ఇవాళ రెండు ఒకటే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి. హైడ్రా విషయంలో అధికారులతో బెదిరించి కేసులు పెడతారంటే భయపడే పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ప్రజలను భయపడే పరిస్థితి లేరు. భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా కావాలి. ఇలా తెగించి కొట్టడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి, పేదలకు అండగా ఉండడానికి, తెగించి కొట్టడానికి దానికి సిద్ధంగా కావాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాను.